Today, orientation program has been conducted in SM Function Hall under the guardianship of Bright Future Foundation regarding especially for job orientation program related to government jobs like Army, Navy, BSF, Police and SI. For this, we are going to give the students a special intensive batch that will be helpful for their bright future. So remaining will be conducted by our chairman, sir, Abdul Kalim, sir. చరిత్రలో ఫస్ట్ టైం మనకు డిఫెన్స్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. మన కపిల్ సార్ ప్రారంభించడం అనేది చాలా సంతోషమైన విషయము. అందరూ నీట్, ఐఐటి అని ఈ రోజుల్లో దేశానికి సేవ చేసేటువంటి డిఫెన్స్ అకాడమీ కోచింగ్ ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయము, గొప్ప విషయము. కాబట్టి మన మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దేశానికి సేవ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రోగ్రామ్ని డిఫెన్స్ అకాడమీ వాళ్ళు స్టార్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మహబూబ్నగర్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండే విద్యార్థులకు దీనిపైన అవగాహన ఉండకపోవడం వల్ల చాలామంది ఇలాంటి డిఫెన్స్ వైపు రాకపోవడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే వీరికి ఏజ్ లిమిట్ ఉంటుంది, 18 years 21 years అట్లా. టెక్నికల్, నాన్ టెక్నికల్, అందులో కేవలం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే డిఫెన్స్ అంటే గన్ను పట్టుకొని ఉద్యోగాలు చేయాలనే ఫీలింగ్లు ఉన్నారు. వీళ్ళకు అవేర్నెస్ చేయడం కోసము ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ప్రత్యేకంగా ఈ ఖలీల్ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ చాలా మీరు మాకు సహకరించినందుకు. నా పేరు అబ్దుల్ కలీం, బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ చైర్మన్. నా ప్రజెంట్ యూత్ ఓన్లీ స్టేట్లోనే కాదు నేషనల్ జాబ్స్ కూడా ఉన్నాయి. దానికోసం వెళ్ళాలని తోడ్పడుతూ మేము డిఫెన్స్ అకాడమీ అని మొట్టమొదటిగా మహబూబ్నగర్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మహబూబ్నగర్లో మన నిరుద్యోగుల కోసం ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి వచ్చిన మీడియా మిత్రులు అండ్ డిఫెన్స్, మనం ఆర్మీలో, నేవీలో వెళ్ళాలనే ఉద్దేశంతో మీరంతా సహకరిస్తారని కోరుతున్నాను. డిఫెన్స్ అకాడమీలో మెయిన్లీ ఏమంటే తొందరగా జాబ్లు సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ గురించి అవేర్నెస్ లేదు కాబట్టి మనము దాంట్లో కూడా ఒక డిఫెన్స్ అకాడమీ అంటేనే ఫస్ట్ నాకు గుర్తుకొచ్చేది ఒక ఆర్మీ మాత్రమే. కానీ ఆర్మీ ఒకటే లేదు, నేవీ ఉంటుంది, సిఆర్పిఎఫ్ ఉంటుంది, దీంట్లో కూడా టెక్నికల్ ఉంటాయి. ముందుకు ఏమంటే టెక్నికల్ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ పెట్టడం. 100% ఇప్పుడు తెలంగాణ కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ల గురించి రిలీజ్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. సో ఇది నిరుద్యోగుల గురించి తెలంగాణలో ప్రోగ్రామ్స్ రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. సో వీళ్ళకి అందరికీ జాబులు రావాలి, మంచి బాగుపడాలని ఉద్దేశంతో పెట్టడంతో చాలా సంతోషంగా ఉంది. మా బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ 100% వీళ్ళకి సహకరిస్తుందని ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ వల్ల మాకు ఆర్మీలో టెక్నికల్ జాబ్స్, నాన్ టెక్నికల్ జాబ్స్ డిఫరెన్స్ కూడా తెలిసింది. ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల మనం ఫ్యూచర్లో అంటే చిన్న జాబ్స్ దగ్గర ఆగిపోకుండా కొంచెం పెద్దగా వేరే జాబ్స్కి వెళ్ళడానికి చాలా యూజ్ అవుతుంది. ఇంకా నాకు మా జూనియర్స్ కూడా